నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా నేను కోరిన కోరికలు మా ప్రజలకు అవసరాలు ఉన్నట్టు శ్రీకాంత్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, యాజ్ వెల్ యాజ్ ముఖ్యమంత్రి గారు అన్నీ స్పందించి అన్నీ చేసినాడు. అయితే నాకు కోరిక ఒకటి ఉండే, మనమే ఎమ్మెల్యేగా నిలబడి మన బలం చూపించుకొని వాళ్ళల్లో ఏం చిదంబరం రెడ్డి కింద బలం ఉందనుకుని ఏం నీ కోరికను అడగాలనే ఉద్దేశంతో నేనైతే జగన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మిథున్ రెడ్డి గెలిచాలని కోరుకుంటుండా నా బలం చూపించాలని నేను ఎన్నికల్లో పోటీ చేస్తుండా. నా డిమాండ్లు ఏమంటే హంద్రీనీవా కాలువ అసంతృప్తిగా ఉంది. అప్పుడు కరోనా టైంలో చేయలేక హంద్రీనీవా కాలువ పెండింగ్ ఉంది, రైల్వే లైన్ ఒకటి పెండింగ్ ఉంది. అట్లే జరికోన సాగునీరు, తాగునీరు కోసం మనం పోరాడినాం. అప్పుడు మనం ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆయన అడిగినాం, అన్న ఈ తాగునీరు, సాగునీరు మాకు సమయబలం వల్ల ఎస్పెషల్లీ మా గ్రామాలకు కావాలడిగాం. ఆయన ఈ లేకుండా ఇక్కడుండే నీరు కూడా కలగడ కేవీపీలో పీలేరు తీసుకోమన్నాడు. నా ధ్యేయం వచ్చేసి ఈ జరికోన నీళ్ళు మా 2 గ్రామాలకు తాగునీరు, అట్లే సాగునీరు మండలం అంతా కావాలని, యాజ్ వెల్ యాజ్ హంద్రీనీవా కాలువలో నీళ్లు ఈ దాని కాలువలు పోతే మా చెరువులు నిండుతాయని నా బలం చూపుతానే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తాను. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు గెలుపొందుతున్నారు? దాదాపు 1,60,000-1,80,000 మధ్యలో మిథున్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల కోసం ఏమైనా చేసినాడో ప్రతి ఒక్క గ్రామంలో ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో ఏదో రకంగా పలుకుతూ వచ్చాడు. ఆయన ఒక బ్రాండ్ అయినాడు, ప్రజల్లో బ్రాండ్ అయినాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కదా, ఆయన కూడా డెవలప్ చేసిన అంటున్నాడు కదా. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పీలే కాన్స్టిట్యూన్సీ అయితే బాగా చేసినాడు. ఆయన గొప్పోడు, మాకు కూడా చాలా సన్నిహితుడు. ఆయన నిలబడకుండా ఉండాల్సింది నిలబడినాడు. ఆయన 10 సంవత్సరాలు కనపడలేదు కాబట్టి ఆయన ఏమీ ప్రజలు పెద్దగా గుర్తుపెట్టుకోలేదు.